ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటది, ఎందుకంటే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను వాటర్ తో. మా ఆయన మాడిపోయినట్టు ఆ సీరియల్ లో క్యారెక్టర్ తగ్గట్టుగా ఎలా మౌల్డ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎండలో ట్యాన్ ఇది డబుల్ రోడ్డు, కానీ మధ్యలో చాలా వరకు కూడా రోడ్ వర్క్స్ అవుతున్నాయి అనమాట. నాన్న నీకు మాట ఇచ్చినట్టు బీచ్ కి తెచ్చారు చూసావు ఈరోజు. ఇన్స్టాల్ వీటి ఎలా ఉంటుంది, సెరెనిటీ బీచ్, యు షుడ్ నాట్ మిస్ దిస్ అంటారు. దిగొత్తున్నా వెళ్ళి, చాలా డెప్త్ ఉంది. మరి వెళ్ళకు నాన్న. అయిపోయింది సెరెనిటీ బీచ్. రండి, జై జై. ఇక్కడ నుండి చిదంబరం 71 కిలోమీటర్లు అంట. అన్న అమ్మ ఏంటి నన్ను తీర్థయాత్రలు తీసుకొచ్చారు, వాళ్ళకి తెలీదు తీర్థయాత్రలు అంటే. ఈ రిసార్ట్ గెట్ అయిపోతాం. అవును, చాలా పెద్దది ఉంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుష్మా కిరణ్ విత్ అనదర్ బ్లాగ్. ఆల్రెడీ ఎందుకు మొహాలు మాడిపోయాయి అనేది ముందు బ్లాగ్ చూడని వాళ్ళైతే చూస్తే తెలుసుకుంటారు, చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ నా ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటది, ఎందుకంటే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను వాటర్ తో. మా ఆయన నేనేంటంటే మాడిపోయినట్టు నేను ఆల్రెడీ సీరియల్ చేస్తాను, ఆ సీరియల్ లో క్యారెక్టర్ తగ్గట్టుగా ఎలా మౌల్డ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎండలో ట్యాన్ మా టైలర్ గారు లాగా. సో అయితే ఒకటి, మేము రిటర్న్ జర్నీలో మహాబలిపురం టచ్ చేసి వద్దాం అనుకున్నది కాస్త ఇటే వెళుతూ వెళుతూ టచ్ చేయడం వల్ల మంచి జరిగింది. బికాజ్ వెళ్ళడంతోనే రెస్ట్ తీసుకుంటాం. నిజానికి కార్లో వస్తే కరెక్ట్గా 6 నుంచి 7 గంటల మధ్యలో పాండిచ్చేరి చేరుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా ఫ్లైట్లో వచ్చినా అదే టైంకి వెళ్తాం, టైమింగ్ మిస్ అవ్వం. ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ పాండిచ్చేరి. మధ్యలో ఏమైనా కనిపిస్తే మీకు చూపిస్తాము. ఎందుకు చూపించిన నన్ను పాత బ్లాగ్ లో, కానీ మా ఆవిడ తిట్టింది, మన సబ్స్క్రైబర్స్ చూపించకపోతే ఎందుకు రండి వీడియోలని అని మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అనమాట. అదిగోండి అదిగో 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 అదేదో బయట నుంచి అనమాట, వెనకాల నుంచి. అదే ఇందాక ఎక్కి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సీషల్ మ్యూజియం, ఇలా 2-3 మ్యూజియంలు ఉన్నాయి. మ్యూజియంలు ఏం చూస్తాను అని చెప్పి వెళ్ళలేదు. యాక్చువల్లీ ఓపిక లేదు. మెయిన్ ఇక్కడ 1 డే ఉండిపోతే కొంచెం చూసేవాళ్ళం. సో ప్రస్తుతానికైతే చలో పాండిచ్చేరి. ఇది అంతా పాండిచ్చేరికి మహాబలిపురం వెళ్ళే రూట్. యాక్చువల్గా ఇది డబుల్ రోడ్డు, కానీ మధ్యలో చాలా వరకు కూడా రోడ్ వర్క్స్ అవుతున్నాయి అనమాట. వాళ్ళు చెప్పారు కదా అక్కడ టోల్ గేట్ దగ్గర, అలాగే రోడ్ వర్క్స్ అవడం వల్ల సింగిల్ రోడ్గా మారిపోయింది. అందువల్ల కొంచెం స్లో వెళ్ళాల్సి వస్తుంది. అంటే స్లో వెళ్ళడం మంచిదే, బట్ డబుల్ రోడ్ ఉంటే ఇంకా తక్కువ టైంలో వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడైతే 2 గంటలు అంటే సాయంత్రం 6 ఆ టైం కల్లా పాండిచ్చేరి రూట్కి రీచ్ అవుతాం అని ఎక్స్పెక్ట్ చేస్తాం. చూడాలి, ఈ రూట్ బాగుంది. పాండిచ్చేరి అయితే ఎంటర్ అయ్యాం. మా ప్రొవైజన్ ఇంకా లేవలేదు, మా సుష్మా కొనుక్కుతుంది, ఇప్పుడే లేచింది. ఇంకా మెయిన్ సెంటర్కి ఇంకా టైం పడుతుంది. 10 కిలోమీటర్ల లోపల ఉంది. పాండిచ్చేరి బార్డర్ అనుకుంటున్నాను తెలిసింది. అంతే కదా, ఊర్లో ఎంటర్. వెల్కమ్ టు విశాఖపట్నం అంటే మన ఇల్లు వచ్చినట్టు కాదు కదా. లెఫ్ట్ రవి, లెఫ్ట్. పాండిచ్చేరి వచ్చేసామని చెప్పాం కదా. ఇక్కడ ఏదో సెరెనిటీ బీచ్ అని ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ మా అకామిడేషన్ నుంచి ఇక్కడికి 1 అవర్ జర్నీ. సో మళ్ళీ ఇంత దూరం రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా, స్ట్రైట్. అందుకని ఫస్ట్ ఇక్కడే చూసుకుని ఆన్ ది వేలో ఇది ఉంది కాబట్టి ఇది చూసి తర్వాత అకామిడేషన్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. అప్పుడు ఇది ఒకటి కవర్ చేసినట్టు ఉంటుంది కదా, మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం దూరం రావడం ఎందుకని చెప్పి. కాకపోతే మెయిన్ ఇది వచ్చి సన్ రైజ్ కి బాగుంటుంది, బట్ ఇది సన్సెట్ టైమ్. ఓకే పర్వాలేదు, ఎందుకంటే మేము ఏదైతే అకామిడేషన్ తీసుకున్నామో అక్కడ కూడా సన్ రైజ్ బాగా కనిపిస్తుంది. మొత్తం అంతా బే ఆఫ్ బెంగాలే కాబట్టి బాగానే కనిపిస్తుంది. సో ఇది చూసేసి అక్కడికి వెళ్తాం. ఫర్ రెంట్ ఇక్కడ కూడా 2 వీలర్స్ ఫర్ రెంట్ ఇవి చాలా ఉన్నాయి చెప్పాం కదా. కాకపోతే మనం కార్ అక్కడ పెట్టుకుని రైట్
ఈ రైట్ అదే అక్కడ పెట్టుకోవాలి కార్. ఓకే. ఏంటి బీచ్ స్పెషాలిటీ? ఇక్కడ సన్ రైజ్ బాగుంటుంది అని అంటారు చాలా మంది. మనం కూడా గూగుల్లో చూస్తాం కదా, ఇప్పుడు మనం చెప్పింది వేరే వాళ్ళకి ఎలాగైతే రెఫరెన్స్ గా తీసుకుంటారు, ఇది కూడా అంతే. ఇటు పక్క రాక్స్, అది రాళ్ళు ఉన్నాయి చూడు, ఆ రాళ్ళు ఉంటాయి. దాని రాక్ బీచ్ అని కూడా అంటారు. రాక్ బీచ్ ఇది కాదు, రాక్ బీచ్ వేరు, ఈ బీచ్ వేరు. కార్ అక్కడ పెట్టుకున్నాం. నాన్న నీకు మాట ఇచ్చినట్టు బీచ్కి తెచ్చారు చూసావు ఈరోజు. దిగుదాం దిగుదు కానీ బట్టలు ఉన్నాయి, కానీ ఇక్కడ రఫ్ గా ఉందిరా. మెయిన్ ఇక్కడ పార్కింగ్ కష్టంగా ఉంది. గోవాలో నీట్గా లేదేంటి? ఇది పాండిచేరి, గోవా కాదు. అటు వెళ్దాం ఫస్ట్. కాకపోతే మెయిన్ ఇక్కడ బీచ్ దగ్గర అయితే పార్కింగ్ సరిగ్గా లేదండి. గోవాలో ప్రతి బీచ్ దగ్గర పార్కింగ్ అయితే బాగుంది, ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ ఓన్లీ బైకులు ఉంది కానీ కార్కి అయితే అసలు. ఈవెన్ వైజాగ్ లో కూడా ఉంటాయి. వైజాగ్ ఫుల్ గా పడుకున్నా నేనైతే. పాపం రవి డ్రైవ్ చేస్తుంటే కూడా లెగుస్తున్నా, అలా అలా పడుకుని పోయా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉంది. కొంచెం మా ప్రభంజన్ కోరిక బీచ్కి వెళ్ళాలని. సో బీచ్ లో కొంచెం ఆడేసుకుంటే ఆడి కోరిక కూడా తీరిపోద్ది. కానీ రఫ్ గా ఉందిరా, లోతు ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. సెరెనిటీ బీచ్ ఇన్స్టాల్ వీటి ఎలా ఉంటుంది? సెరెనిటీ బీచ్ షుడ్ నాట్ మిస్ దిస్ అంటారు. అటుపక్క ఎలా ఉంది, ఇటుపక్క ఎలా ఉంది, వేవ్స్ ని తగ్గించడం కోసం. ఏముంది మిస్ చేయడానికి ఎక్కడ అంట. తెలుసుకోవాలరా, రాలేదు మిస్ అయిపోయినట్టు. దిగుతున్నా వెళ్ళి లోపలికి వెళ్తుంది, ఆడికే సగం పై. ఏయ్ చాలా డెప్త్ ఉంది, మరీ వెళ్ళకు నాన్న. సో వాడికి మాట ఇచ్చినట్టుగానే బీచ్లో అయితే కాళ్ళు తడిపించాను. ఇప్పుడు జస్ట్ ఆ రాళ్ళ మీదకి ఒకసారి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ రాక్ బీచ్, సెరెనిటీ బీచ్లో ఏంటంటే ఈ రాళ్ళు ఇవి కొంచెం ఫేమస్ అంట. బట్ ఆ రాక్ బీచ్ వేరు, కానీ ఇందులో ఏంటంటే రెండు పక్కల రెండు రాళ్ళు ఇవి పేర్చుంటాయి రెండు సైడ్లు, మధ్యలో ఇసుక ఉంటుంది అని చెప్పారు. అలాగే ఉంది, బట్ నీట్గా అయితే లేదు. ఒకసారి ఆ రాళ్ళ మీద కూడా వెళ్ళి అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఆడుకోవడానికి డెప్త్ ఉంది చూడు. ఇది సర్ఫింగ్ కోసం వీలుగా ఉంది. ఇదంత డెప్త్ లేదు, వీళ్ళందరూ నార్మల్ పబ్లిక్ సర్ఫింగ్ చేస్తున్నారు. మేబీ సర్ఫింగ్ స్కూల్ అన్నారు కదా, ఆ సర్ఫింగ్ స్కూల్ వాళ్ళు ఏమైనా అనుకుంటారు. చూడు వాళ్ళు సర్ఫింగ్ నేర్పిస్తున్నారు. నేర్చుకుంటావా పాండిచేరిలో ఉండిపోయి? చివరి ఇక్కడ నుంచి బాగుంది కదా కొంచెం, అంటే దిగడానికి కాదు బీచ్, ఇది ఎంజాయ్ చేయడానికి, కూర్చుని ఎంజాయ్ చేయడానికి కదా. ఎరా ఏది అవును, ఇక్కడ నీళ్ళు వస్తే డేంజర్. సో ఈ ప్లేస్ లో బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్లెజెంట్ గా చక్కగా కూర్చొని. కాకపోతే నాకు కొంచెం భయం కార్నర్స్ లో అవి, అంటే రిస్క్ ఎందుకు, మనం ముందుగానే జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అన్నది నా ఫీలింగ్. అక్కడికి నేనైతే రాననేసా, అక్కడ వరకు నా భయం. మా ప్రపంచం కూడా భయం. పై వరకు తుల్లట్లా, జస్ట్. సో ఈవినింగ్ టైం, డే టైం, ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడికి రావచ్చు. అయిపోయింది సెరెనిటీ బీచ్. రండి, జై జై చేస్తారా ఎలా. ఇక్కడ కాలు పెట్టు, కాలు పెట్టి నేను ఉన్నాను కదా. సెరెనిటీ బీచ్లో అయితే కాసేపు ఎంజాయ్ చేసాము, చూసాము. అదైతే ఓకే, ఫోటోలకి అయితే బాగానే ఉంది. దిగడానికి అయితే పూర్తిగా దిగలేదు.
ప్రభంజన్కి మాట ఇచ్చినట్టుగా తిప్పేసాం కాబట్టి ఇంకా బ్యాక్ టు రూమ్ అనమాట. ఇప్పుడైతే బయలుదేరిపోయాం. చిన్న రోడ్లు కాబట్టి గంట అలా చూపిస్తుంది టైము. ఇక్కడికి రావాలి సుష్మా. ఇది మెయిన్ టౌన్, పాండిచేరి సిటీ మెయిన్ ప్లేస్. ఆ వైట్ టౌన్లు, ఈడెన్ బీచ్, రాక్ బీచ్, అరవింద ఆశ్రమం అన్ని ఇక్కడే. చూసేద్దాం. ఇక్కడ నుండి చిదంబరం 71 కిలోమీటర్లు అంట. ఇక్కడ నుంచి మన అకామిడేషన్ 18 కిలోమీటర్లు. అంటే మన అకామిడేషన్ చిదంబరం ఎంత అనుకుంటున్నా? దగ్గరే 53. చిదంబరం అంటే ఏంటి? చాలా ఫేమస్ నటరాజ స్వామి టెంపుల్. వెళ్దామా? చూడొచ్చు. ప్రభంజన్ నాన్న అమ్మ ఏంటి నన్ను తీర్థయాత్రలకు తీసుకొచ్చారు. అడిగి తెలీదు తీర్థయాత్రలు అంటే. సిగ్నల్ లేదు, ఏ లేదు. పోలీసు ఉన్నాడంటే పోలీసు లేడు. ఏమంటే యూనియన్ టెరిటరీ. అందుకని సిగ్నల్స్ లేవా? అది దానికి సంబంధం లేదు. యూనియన్ టెరిటరీ అంటే పోలీస్ కన్నా కూడా మిలిటరీ. అవును. ఇప్పుడు అసలు వెళ్ళగానే పడిపోతాం. నువ్వే మాకు కొంచెం బెటరే. క్రికెట్ అది ఉంది ప్రపంచం. ఈ రిసార్ట్ గంట అయిపోద్ది. అవును, చాలా పెద్దది ఉంది. అక్కడ ఆడుకోవచ్చు, సైక్లింగ్ కూడా చేయొచ్చు. రా మార్నింగ్ బయట తిరగడం మనిషి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బీచ్ ఉందిరా అటుపక్క వెళ్తే. మార్నింగ్ త్వరగా లెగిస్తే వెళ్ళొచ్చు. స్నానంకి వెళ్ళాడు. వాచ్ ఫైనల్లీ రూమ్కి వచ్చేసామండి హ్యాపీగా. చాలా బాగుంది. మా ప్రపంచానికి అయితే బాగా నచ్చింది. రేపు మార్నింగ్ వాడు చెప్తాడు. వాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అనమాట. మేము కూడా ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే తర్వాత డిన్నర్కి వెళ్ళాలి. అసలు చాలా ఆకలిగా ఉంది. నాకైతే బీభత్సంగా ఉంది. యాక్చువల్ రూమ్ సర్వీస్ కూడా తెచ్చుకోవచ్చు కానీ ప్రభంజన్కి అక్కడ వెళ్ళి తింటే ఇష్టం అని చెప్పి, అండ్ ఇలాంటి పెద్ద రిసార్ట్స్ అంటే వాడికి కూడా ఇష్టం. ఆ డిన్నర్ అయినప్పుడు అది కూడా చూపిస్తూ ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం. ముందైతే ఫ్రెష్ అయిన తర్వాత కలుద్దాం. సో ఫ్రెష్ అప్ అయిపోయాము డిన్నర్ చేద్దామని. అయితే ఇక్కడ చూడండి, డిన్నర్ చేద్దామని అనుకుంటే పెద్ద వర్షం, చాలా పెద్ద వర్షం. అయితే అంబ్రిల్లాస్ అడిగాను నేను, వాళ్ళు తీసుకొస్తా అన్నారు కొంతసేపట్లో. సో అంబ్రిల్లాస్ వచ్చాక వెళ్ళి కొంచెం ఫుడ్ తిని పంపిస్తాను. మా ప్రభంజన్ అయితే ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయి ఆడేసుకుంటున్నాడు ఈ బాల్కనీలోనే. వద్దురా వద్దురా అంటుంటే. ఓహో పుష్య లేడు, వెళ్ళిపోయాడు. అక్కడ ఎక్స్ బాక్స్ ఉంది, ఆడుకోవచ్చు, గేమింగ్ జోన్ లాగా. సో వెళ్ళిపోయి ఆడేసుకుంటున్నాడు. సో నేను రవి వెళ్తాం ఇంకా. ఎక్స్ బాక్స్ దగ్గరికి వెళ్ళావు కదా. గొడుగులు అది తెచ్చేలోపు వర్షం తగ్గింది కదా అని వెళ్ళిపోదాం. కావాలంటే అక్కడ అడగచ్చు రిటర్న్లో. పీకాక్స్ వస్తాయి, అందుకే సరదాగా పెట్టారు. ఇలా ఊపితే మొత్తం. ఇప్పుడేం ఊపుకో, ఊపేసి పరిగెత్తు, ఊపేసి పరిగెత్తు, పరిగెత్తు ఊపేసి. అక్కడ కాదు ఇక్కడ, ఇవి బా చాలా భలే ఉంది. అరే తినేసి వచ్చి ఆడుకుందాం ఫస్ట్. చలో ఎలా ఉంది ప్రభంజన్? బిర్యానీ చాలా బాగుంది, ట్రై చేయి. మామూలు కవర్ తెచ్చా, పాలిథిన్ చాలా. వేరుశనగ పలుకులు ఉన్నాయి, ఇవన్నీ కవర్లో వేసి దాచిపెట్టుకున్నాం. చికెన్ ఎలా తింటా?
బాగున్నాయి కదా, అది దాచుకుని అలాగా జేబులో వేసుకుని. నా డ్రెస్కి పాకెట్ ఉంది, నా డ్రెస్కి పాకెట్ ఉంది. అక్కడ వెళ్ళి స్పూన్ తెల్లు వేసుకోవడానికి. ఇంకొంచెంసేపు అలా వాక్ చేస్తా. నాదే వస్తావు ప్రపంచన్? నాన్నకు తోడా? ఓకే. జ్యూస్ తాగేసి డిన్నర్ చాలా హెవీ అయిపోయింది, కొంచెం నడిచేసి రూమ్కి వెళ్ళి పడుకుంటాం. మళ్ళీ రేపు చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ రోజుకైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము. రూమ్ ఎందుకు చూపించలేదు అంటే రూమ్ సుష్మా గ్యారంటీగా రూమ్ టూర్ చేస్తుంది, అందుకంటే సుష్మాకి ప్రపంచానికి అంత నచ్చింది అందుకని. ఎస్, ఇలా నడవలేకపోతే మనకి బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పెద్దవాళ్ళకి స్పెషల్. నడవలేనంటే ఇందాక అక్కడ మహాబలిపురంలో ఎక్కించలేదు, మళ్ళీ ఎందుకు. సో bye bye, good night and keep watching our vlogs and subscribe to our channel. మళ్ళీ రేపు ఏం చేస్తాము అనేది రేపు చూద్దాం. bye bye.